అందరికీ నమస్కారం. నేను హిందువుని కాదు, క్రైస్తవుని కాదన్నా. నాకు కూడా ఏం అర్థమైతలేదు సార్. నాకు అనిపించేది నేను మాట్లాడినంత మంచోడిని కాదు కదా అని అనిపించింది. తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసిన తప్ప నాలో ట్రాన్స్ఫర్మేషన్ రాలేదు. పైకి కనిపించవు కానీ కొంచెం తేడా గడివే. బైబిల్ చదివినప్పుడు నేను ట్రాన్స్ఫార్మ్ అయ్యాను. అంటే మీరు చెప్పేదాన్ని బట్టి మీరు సనాతన గ్రంథంలో ఏదైతే ప్రామాణిక గ్రంథాలు అన్నామో వాటిని మీరు ఎప్పుడు చదవలేదు? చదివాను. అయితే ఎంత మోసం! ఇలా అబద్ధాలు ఆడడానికి నీకు సిగ్గు లేదు, రోషం లేదు. ఏ హైందవ గ్రంథాలు కానీ వాటిని చదివింది లేదు, వాటి మీద నాకు అంత పట్టు లేదు. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? ప్రశ్నలోనే మీరు ఆ గ్రంథాలు చదివారా అంటే చదివాను అని చెప్పాను. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్. వాటి చదివే యేసు ప్రభువుకి వచ్చిన తర్వాత నేను చదివాను. ఇంతకీ అతని పేరేంటి? కదన్నా జేపీని పాస్టర్ జాన్. దాన్ని పోయే దరిద్రాన్ని నెత్తికి పూసుకుంటాడు నువ్వే. ఎలా చదివాను, బైబుల్ని ఎలా చదివాను, వాటిని ఎలా చదివాను అంటే ఒక విమర్శన ఉద్దేశంతోనే చదివాను. ఎందుకంటే నాకు ఏం చేయాలో తెలియట్లేదు. హిందువుని కాదు అన్న ఉద్దేశం ఏంటంటే నేనేమి హైందవ ప్రామాణిక గ్రంథాలు చదివిన వాడిని కాదు. పోతారు మొత్తం పోతారు.